టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్గా నిలిచాడు. మరే ఆటగాడు కూడా అతడికి దరిదాపుల్లో కూడా లేరు. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన సూపర్ 8 మ్యాచ్లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన రోహిత్ శర్మ 41 బంతుల్లోనే 7 ఫోర్లు 8 సిక్సర్ల సహాయంతో 92 పరుగులు చేశాడు. 19 బంతుల్లోనే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ తో రోహిత్ శర్మ పలు రికార్డ్స్ ని కూడా తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో రోహిత్ శర్మ 157 మ్యాచ్లాడి 200 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ తర్వాత మార్టిన్ గప్టిల్ 173, జోస్ బట్లర్ 137, గ్లెన్ మ్యాక్స్వెల్ 133, నికోలస్ పూరన్ 132, సూర్యకుమార్ యాదవ్ 131 సిక్సులు కొట్టి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే దేశంపై అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్గా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డ్ ని కూడా రోహిత్ శర్మ అధిగమించాడు. క్రిస్ గేల్ 3 ఫార్మాట్స్ లో కలిపి ఇంగ్లాండ్ పై 130 సిక్సులు కొట్టగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై 132 సిక్సులు బాదాడు. మరే ఆటగాడు కూడా ఈ ఫీట్ కి దగ్గరగా లేడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. 2010లో ఆస్ట్రేలియాపై 79 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్ శర్మ తాజాగా 92 పరుగులు చేసి తన వ్యక్తిగత రికార్డుని మెరుగుపరుచుకున్నాడు. దాంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన రెండో భారత బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇక 101 పరుగులతో సురేష్ రైనా టాప్ లో ఉండగా విరాట్ కోహ్లీ 89 పరుగులు చేసి రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ రికార్డ్ సాధించాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 98 రన్స్ తో టాప్ లో ఉండగా రోహిత్ శర్మ 92, గేల్ 88, కేన్ విలియమ్సన్ 85 పరుగులతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్లని అతను వెనక్కి నెట్టాడు. రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కూడా రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్స్లో మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ 2 వికెట్లు తీయగా జోష్ హజల్వుడ్ 1 వికెట్ పడగొట్టాడు.